డైరెక్టర్ వెంకీ కుడుముల అండ్ నితిన్ ఇద్దరి కాంబినేషన్లో ఇది సెకండ్ మూవీ రాబిన్ హుడ్ అనేది. ఫస్ట్ భీష్మ వచ్చింది, భీష్మ విజయం సాధించిన తర్వాత వెంకీ కుడుముల ఒక స్టోరీ లైన్ రాసుకొని మెగాస్టార్ గారికి వినిపిస్తే ఆయన మొత్తం విన్న తర్వాత బాగుంది, దీన్ని డెవలప్ చేసి తీసుకురండి చెప్పిండు. వెంకీ కుడుముల గారు చాలా టైం తీసుకున్నాడు డెవలప్ చేయడానికి, చాలా టైం తీసుకొని డెవలప్ చేసి పోయి మెగాస్టార్ గారికి వినిపించిన తర్వాత ఆయనకు ఏదో ఒక పాయింట్ నచ్చలేదు, దానికంటే చెప్పి రిజెక్ట్ చేసిండు. తర్వాత మంచి వేరే స్టోరీ తీసుకొని వస్తారంటని చెప్పి ఆయన దగ్గర చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చిండు. అయితే రాబిన్ హుడ్ స్టోరీని మైత్రి మూవీ మేకర్స్ వారికి వినిపిస్తే వాళ్ళకు నచ్చిన తర్వాత దీంట్లో హీరోగా నితిన్ అయితే బాగుంటుంది అంటని చెప్పి నితిన్ని ఫైనల్ చేసిరు. తర్వాత హీరోయిన్గా శ్రీలీలని ఫైనల్ చేసిరు. దీంట్లో కీలకమైన పాత్రలో నటకిరెడ్డి రాజవంశ గారు నటిస్తున్నాడు. ఆయన ఒక స్పెషల్ రోల్లో, ఒక గెస్ట్ రోల్లో క్రికెటర్ డేవిడ్ వార్నర్ గారు నటిస్తున్నారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి వెంకీ కుడుముల చెప్తూ ఈ సినిమా ఫస్ట్ 20 నిమిషాలు ఓన్లీ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేయడానికనే సరిపోతుంది, ఆ తర్వాత స్టోరీలోకి వెళ్ళిపోతుంది, ఒక డిఫరెంట్ వేలోకి వెళ్ళిపోతుంది, చాలా బాగుంటుంది. నితిన్కి కానీ నాకు కానీ మంచి బ్రేక్ ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. ఇందులో హీరో క్యారెక్టర్ వచ్చేసి మ్యానిపులేషన్ చేస్తాడు, అంటే ఫిజికల్ స్ట్రెంత్ కంటే మెంటల్ స్ట్రెంతే బలంగా ఉంటుంది అంటని చెప్పి నమ్ముతాడు, వేరే వాళ్ళని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు అంటని చెప్పి చెప్తాడు. ఇక హీరోయిన్గా శ్రీలీల క్యారెక్టర్ వచ్చేసి తెలివి లేకున్నా కానీ నేను తెలివైన అమ్మాయిని అనే ఫీల్లో ఉంటుంది, అట్లా చాలా ఇంటలెక్చువల్గా ఫీల్ అయ్యి చాలా ఫన్నీగా ఉంటుంది ఆమె క్యారెక్టర్ అంటని చెప్పి చెప్తున్నాడు. ఇక రాజవంశ గారి క్యారెక్టర్ వచ్చేసి ఒక సెక్యూరిటీ ఏజెన్సీని నడిపిస్తాడు. హీరో మాటలు నమ్మి అమాయకంగా ఒక సీరియస్ వలలో పడిపోతాడు, అక్కడికి నుంచి మంచి కామెడీ ఉంటుందంట చెప్పి చెప్తున్నాడు. దీంట్లో కామెడీకి వెన్నెల కిషోర్ కూడా ఉంటాడు. ఇక ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఫస్ట్ పార్ట్ మొత్తం హై వోల్టేజ్గా ఉంటుంది అండ్ మంచి కామెడీ ఉంటుంది, సెకండ్ పార్ట్ మొత్తం ట్విస్టులు టర్న్స్ చాలా బాగుంటుంది, ప్రేక్షకుల్ని కట్టుబడిసే ఎలివేషన్స్ ఉన్నాయంటని చెప్పి చెప్తున్నారు. అండ్ దీంట్లో హీరోగా నితిన్ క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా గెటప్స్ ఉంటాయి, ఎమోషన్స్, కామెడీ, ఫన్ను అన్నీ ఉంటాయి, అన్ని సమపాలలో ఉంటుంది. క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎంట్రీ చాలా అనూహ్యంగా ఉంటుంది, ప్రేక్షకులను కట్టిపడేసే టైంలో వార్నర్ ఎంట్రీ ఉంటుందని చెప్పి చెప్తున్నారు. సెన్సార్ సభ్యులు చెప్పింది నితిన్ అండ్ రాజవంశ గారు, వెన్నెల కిషోర్ వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో మంచి కామెడీతో పాటు మాస్ ఎలివేషన్స్ కూడా ఉంటాయి, చాలా బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్ ప్లే కొంచెం కొత్తగా ఉంటుంది, బాగుంది అంటని చెప్పి అయితే వాళ్ళు చెప్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కానీ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ మంచిగా ఆకట్టుకున్నాయి, దాంట్లో వల్ల కొంచెం బజ్ ఏర్పడింది. అండ్ నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్లో సెకండ్ మూవీ కాబట్టి దానివల్ల కూడా కొంచెం అంచనాలు అనేది కొంచెం ఎక్కువైనాయి అంటని చెప్పి టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమా మొత్తం 2 గంటల 36 నిమిషాలు ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ శ్రీలీల జెండగా నటించిన సినిమా రివ్యూ, సెన్సార్ రివ్యూ. ఇది ఫ్రెండ్స్ రాబిన్ హుడ్ సినిమా చూసి సెన్సార్ సభ్యులు ఇచ్చిన రివ్యూ. అండ్ ప్రేక్షకుల అభిప్రాయం ఏందనేది తెలుసుకోవడానికి మీరు మన ఛానల్ తోటి కనెక్ట్ ఉండాలి, అట్లా కనెక్ట్ ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.